పటాన్చెరు మండలం కడ్డనూడు గ్రామంలో శుక్రవారం 1,14,60,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజారెడ్డి, గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ, ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, పంచాయతీరాజ్ డిఈ సురేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు పాల్గొన్నారు. సర్పంచుల పీరియడ్ 31st లాస్ట్ అవుతుంది కాబట్టి అన్ని గ్రామాలలో కోట్ల రూపాయల ఫండ్స్ పెట్టి ఈరోజు పనులు కంప్లీట్ చేయడం జరిగింది. అది పూర్తిగా చేసి కంప్లీట్గా వారికి ఇనాగ్రేషన్ చేస్తూ ప్రజలకు అందించడం జరుగుతూ ఉన్నది. ఇంకా 475 కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి ఆన్గోయింగ్ వర్క్లను ఈ ప్రభుత్వం ఆపడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వం ఇవన్నీ ఆపకుండా కంప్లీట్ చేసే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి, ప్రజల అవసరాల మేరకే పెట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని విడుదల చేయాలి. ఈరోజు పటాన్చెరు మండలంలో కడ్దనూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ, మైనారిటీ సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఎక్కడ చూసినా పటాన్చెరు నియోజకవర్గంలో సర్పంచుల పీరియడ్ 31st లాస్ట్ అవుతుంది కాబట్టి అన్ని గ్రామాలలో కోట్ల రూపాయల ఫండ్స్ పెట్టి ఈరోజు పనులు కంప్లీట్ చేయడం జరిగింది. అది పూర్తిగా చేసి కంప్లీట్గా వారికి ఇనాగ్రేషన్ చేస్తూ ప్రజలకు అందించడం జరుగుతూ ఉన్నది. ఇంకా 475 కోట్ల రూపాయల వర్కులు
శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి ఆన్గోయింగ్ వర్క్లను ఈ ప్రభుత్వం ఆపడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వం ఇవన్నీ ఆపకుండా కంప్లీట్ చేసే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి, ప్రజల అవసరాల మేరకే పెట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.